హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో అందరి ఫేవరెట్ అయిన వంకాయ వేపుని చూపిస్తున్నాను. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల దీని రుచి అయితే అమోఘంగా ఉంటుందండి. ఇలా గనక చేస్తే అన్నం అంతా కూడా ఈ ఒక్క వేపుడితోనే తినేస్తారండి, అంత రుచికరంగా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఇక్కడ 1/2 kg వరకు లేత వంకాయలను తీసుకోవాలండి. ఇవి లేతగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని ఆల్రెడీ 2-3 సార్లు సాల్ట్ వాటర్ వేసి శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్లో సాల్ట్ వేసుకుని ఇవి ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటున్నాను. వంకాయలు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా కట్ చేసుకుంటారండి. నేనైతే ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన వెంటనే ఇక్కడ చూపిస్తున్నట్టు సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ అనేది మారిపోకుండా ఉంటుంది. చిత్తూరు ఆ ప్రాంతాల్లో అయితే నూనె వంకాయలు దొరుకుతాయి. ప్రాంతాన్ని బట్టి వంకాయలు అనేవి కలర్ మారుతుంటాయి. ఏ వంకాయ అయితే చేసినా కూడా ఈ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా అన్ని కట్ చేసుకున్న ఈ వంకాయల్ని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇది వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలకి వాటర్ ఏమీ లేకుండా అన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. వీటిని లో టు మీడియంలో పెట్టుకుని ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇవి బాగా ఎక్కువ వేగనవసరం లేదండి, ఒక 4-5 నిమిషాలు వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేపించుకున్న వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 తుంచిన ఎండుమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపుని ఎర్రగా వేపించుకోవాలి. చూడండి, ఇలా పోపు అన్నది ఎర్రగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా చీరుకులుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా కలుపుతూ వేపించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇక్కడ కొంచెం సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపించుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలను వేసుకున్న తర్వాత వీటిని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు 2-3 నిమిషాలు బాగా మగ్గేంత వరకు కూడా వేపించుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అస్సలు మిస్ చేయకండి. వంకాయ వేపుడు ఎప్పుడు చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వంకాయలతో పాటు బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 లవంగలు, 1 లేదా 2 యాలకులు, అలాగే రుచికి సరిపడా సాల్ట్. మొత్తం రెసిపీ మొత్తానికి సాల్ట్ ఇప్పుడే వేసుకుంటాము. అలాగే 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. 4 పొట్టు తీసిన వెల్లుల్లి రేకులు, అలాగే స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అదేనండి 2 పెద్ద స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. వంకాయ వేపుడులో ఈ నువ్వులు అనేది వేస్ట్ చేస్తే ఆ రుచి అనేది ఇంక మాటల్లో చెప్పలేమండి, అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాటర్ ఏమీ వేయకుండా బాగా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని మనం ఆల్రెడీ మగ్గించుకుంటున్నాం కదా వంకాయల్ని, ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడి మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి ఈ మసాలా పొడి అంతా కూడా బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి. మనం వేసిన ఈ మసాలా వంకాయ ముక్కలకి బాగా పట్టడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి. వంకాయలు మగ్గడానికి అలాగే మసాలా కూడా పచ్చిదే వేసాం కదా, అది వేగడానికి 4-5 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇంకా గుమగుమలాడే వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఇది సాంబార్, రసం, పప్పుతో చేసే ప్రతి రెసిపీకి సైడ్ డిష్ గా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఉత్తిగా అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.